ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మనము ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 6 వచనములో చదువుకున్నాం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువును అయినది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి పెద్దలు అనగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పితరులు సాక్ష్యము పొందారు. సాక్ష్యము అనేటువంటిది 2 రకాలు. మొదటిది మనము ఇచ్చేటువంటి సాక్ష్యం, రెండవది మన గురించి ఇతరులు ఇచ్చేటువంటి సాక్ష్యం. మొదటిది దేవుని గురించి మనము ఇచ్చేటువంటిది సాక్ష్యము, దేవుని కొరకు సాక్షిగా ఈ లోకంలో ఉండటం. దేవుడు ఉన్నాడని, ఆయనను విశ్వసించు వారికి ఫలము అనుగ్రహించేటువంటి వాడని నమ్మడానికి సాక్ష్యము తెలియజేయడం, మేమే సాక్షులము అని సాక్ష్యం తెలియజేయడం మొదటిది. యేసు ప్రభు కూడాను అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో తెలియజేశాడు. మొదటి అధ్యాయం 8వ వచనంలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురు అని శిష్యుల గురించి తెలియజేయడం మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యుల గురించి చెప్తూ ఉన్నాడు, మీరు నాకు సాక్షులు. అంటే మీరు నేను ఉన్నానని, సజీవుడగు దేవుడు మనకు సృష్టికర్త అని ఈ లోకానికి సాక్ష్యము చెప్పాలి, సాక్షులుగా ఉండాలి. ఇది మొదటి సాక్ష్యం. ఇదే విషయాన్ని యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేము కనులారా దేనిని చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచు ఉన్నాం. ఇది సాక్ష్యం. సాక్ష్యం అనగా కనిన వినిన వాటి గురించి తెలుపుటయే అనేటువంటి పాట కూడాను మనము పాడుతూ ఉంటాం. కాబట్టి భక్తుడైనటువంటి యోహాను కూడాను తెలియజేస్తున్నాడు, ఆది నుండి ఏది ఉన్నదో, మేము ఏదైతే నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్నైతే తాకి చూచినవో, మేమేది వింటిమో దానిని మీకు తెలియజేయచ్చు ఉన్నాము. ఇది సాక్ష్యము. ఒకటి మనము ఇతరులకు ఇచ్చేటువంటిది. రెండవది ఇతరులు మన గురించి ఇచ్చేటువంటిది, లేదా ఇతరుల నుంచి మనము పొందుకునేటువంటిది. ఒకటి ఇచ్చేటువంటిది సాక్ష్యము, 2 పొందుకునేటువంటిది సాక్ష్యం. దేవుడు ఇక్కడ భక్తుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అనేటువంటి మాట. ఎవరి నుండి పొందారు? దేవుని నుండి పొందారు వారు సాక్ష్యం. సాక్ష్యము అనేటువంటిది ఇతరులు మన గురించి చెప్పేటువంటిది, మన గురించి మనము చెప్పుకునేటువంటిది కాదు. ఇతరులు మన గురించి ఏం చెప్తున్నారు అనేటువంటిది సాక్ష్యం. చాలాసార్లు మనం వినే ఉంటాం, సాక్ష్యం పోగొట్టుకోకూడదు, సాక్ష్యం కలిగి జీవించాలి, సాక్షిగా ఉండాలి, సాక్ష్యం పోగొట్టుకోకూడదు. అంటే దాని అర్థం ఏమంటే, మన క్యారెక్టర్ అనేటువంటిది మన సాక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది. మనుషుల సాక్ష్యమును మీరు నమ్ముచున్నారు. మొదటి యోహాను పత్రిక, ఇదే మొదటి యోహాను పత్రిక 5:9 అంటాడు, మనము మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము, అయితే
దేవుని సాక్ష్యము మరి బలమైనది. మనుషులు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని మనము అంగీకరిస్తున్నాం, నమ్ముతున్నాం, మంచిదే. అయితే దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఒకటి ఉంది, అది మరి బలమైనది. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, అది మరి బలంగా ఈ లోకంలో స్థాపించబడుతుంది. ఇక్కడ దేవుడు భక్తుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, పితరుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన సాక్ష్యము అనేటువంటిది ఏలాగున ఉన్నది? మనుషుల నుండి సాక్ష్యము పొందుకొనలేకపోతే దేవుని నుండి సాక్ష్యము ఏ విధంగా పొందుకొనగలం? మనుషులే మన గురించి మంచి సాక్ష్యము ఇవ్వకపోతే దేవుని నుండి మరి మంచి సాక్ష్యమును ఏ విధంగా ఎదురు చూడగలం? ఇది సంఘములో సంఘస్థులకు యేసు ప్రభు రక్తములో కడుగబడినటువంటి వారికి తెలియజేసేటువంటి సమాచారం, లోకమంతటికి కాదు, విశ్వాసులకు మాత్రమే అనువర్తించేటువంటి మాటలు ఇవి. అందుకే విశ్వాసమును బట్టి అనేటువంటి మాటను మొదట మనం చూస్తాం. విశ్వాసమును బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. విశ్వాసుల గురించి మాత్రమే ఇక్కడ లేఖనము మాట్లాడుతున్నది. కాబట్టి విశ్వాసి అని పిలువబడేటువంటి వాడు మనుషుల నుంచి మంచి సాక్ష్యము పొంది ఉండాలి. మనము సాక్ష్యం అనగానే దేవుని గురించి మనం ఇచ్చేటువంటి సాక్ష్యం అనుకుంటాం, మంచిదే, అది కూడా సాక్ష్యమే. దాని గురించి కూడా లేఖనంలో రాయబడింది, దేవుని గురించి నువ్వు ఇచ్చేటువంటి సాక్ష్యం. అదే సమయంలో నిన్ను గురించి మనుషులు ఇచ్చేటువంటి సాక్ష్యం ఒక ప్రక్క, నిన్ను గురించి దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఒక ప్రక్క కూడా ఉన్నది. ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి మనుషుల సాక్ష్యము మన గురించి ఏ విధంగా ఉంది, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదే సమయంలో దేవుడు కూడాను మన గురించి చెప్పవలసి వస్తే ఏమని చెప్తాడు, ఏమని సాక్ష్యం ఇస్తాడు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలను మనము ఖచ్చితంగా ఆలోచించాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. అసలు ఈ సాక్ష్యము అనే దానికి క్రైటీరియా అంటే కొలమానం ఏంది అంటే విశ్వాసమే అని లేఖనము తెలియజేస్తాం. దేనిని బట్టి ఒకడు మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు అని చెప్పగలము? లేదా దేవుడు దేనిని బట్టి ఒకని గురించి అనగా ఒక విశ్వాసి గురించి ఇతడు మంచివాడు అని చెప్పగలడు? విశ్వాసమును బట్టి. మంచి సాక్ష్యము విశ్వాసమును బట్టి మాత్రమే మనము పొందుకొనగలము. దేవుని యందు ఒకనికి గల విశ్వాసము సాక్ష్యమునకు ప్రమాణం. దానిని బట్టి ఒకరి సాక్ష్యము వెలువడుతుంది, స్థిరపరచబడుతుంది. దానిని బట్టి, విశ్వాసమును బట్టి మనము సాక్ష్యము చెప్పగలము. మన గురించి సాక్ష్యము ఇతరులు చెప్పగలుగుతారు. మనము సాక్ష్యము పొందుకుంటాం, మనము సాక్ష్యము ఇవ్వగలుగుతాం. ఈ రెండిటికి కూడాను ప్రధానమైనటువంటిది విశ్వాసము. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచము దేవుని వాక్యము వలన నిర్మాణమైనాయి. ప్రపంచము అనగా మన కంటికి కనబడేటువంటిది ప్రతిదీ కూడాను, ప్రతి సృష్టము కూడాను, భూమి ఆకాశములు అందులో ఉన్నటువంటి సమస్తము కూడాను దేవుని వాక్యము చేత, దేవుని వాక్యము వలన నిర్మించబడ్డాయి, నిర్మాణమైనాయి అని మనము ఎట్లా తెలుసుకుంటున్నాము? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి దృశ్యమైనది అనగా కనపడేటువంటి పదార్థములచే నిర్మింపబడలేదని
మనకు కనబడేటువంటి ప్రతిదీ కూడాను మరొక పదార్థము చేత నిర్మించబడింది అనేటువంటి విషయము అబద్ధము. మనకు కనబడేటువంటి భూమి, ఆకాశము ఏదో ఒక వస్తువును తీసుకుని దేవుడు, లేకుంటే ఎవరో సృష్టికర్త అనుకుందాము, దానిని ఆ వస్తువు నుంచి చేశాడు అనేటువంటిది అవాస్తవం. మరి వాస్తవం ఏమనగా దృశ్యమైనది కనబడేటువంటి పదార్థముల చేత నిర్మింపబడలేదు. ఒక వస్తువును తీసుకుని దేవుడు భూమి ఆకాశం చేయలేదు. మరి ఎట్లా చేశాడు? విశ్వాసము చేత మనము ఒక విషయాన్ని గ్రహించుకుంటూ ఉన్నాం. ఎట్లాగంటే దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనాయి, వాక్యము చేత భూమి ఆకాశములు సృష్టించబడ్డాయి అనేటువంటి సత్యమును మనము విశ్వాసము చేత గ్రహించుకొనుచు ఉన్నాము. ప్రపంచంలో మానవుని యొక్క మేధస్సుకు అందనటువంటివి అనేకమున్నాయి. మానవునికి తెలిసినటువంటివి చాలా కొద్దివి మాత్రమే. అనేకమైనటువంటి విషయాలు మనిషికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నంత వరకు కూడాను తెలియకపోవచ్చు. ఈ లోకం వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దేవుడు తెలియజేస్తాడేమో తెలియదు. కానీ ఇప్పటి వరకు తెలియనటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. వాటినన్నిటినీ సృష్టించినటువంటి వాడు కూడాను సృష్టికర్త అయినటువంటి మన దేవుడు. వాటిలో మొదటిది పదార్థము. ఇక్కడ ప్రపంచములు అని దేని గురించి వ్రాయబడిందో ఆ పదార్థం, కనపడేటువంటి పదార్థం అనగా భూమి, అందులో ఉన్నటువంటి సమస్తము, ఆకాశము, అందులో ఉన్నటువంటి సమస్తం. దీనంతటిని పదార్థం, మ్యాటర్ అని అనొచ్చు. అది ఏందో, అది ఎక్కడ నుండి వచ్చిందో, అది ఎట్లా పుట్టిందో మానవునికి ఇంతవరకు తెలియదు. మ్యాటర్ను గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ అది మనిషికి అవగతము కావటం లేదు. ఇది ఏ విధంగా వచ్చిందో వారికి తెలియటం లేదు. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఒకడు దానిని పరిశోధించినప్పుడు అర్థం కాదు. అది ఎట్లా అర్థం చేసుకోనగలము అంటే విశ్వాసమును బట్టియే గ్రహించుకొనగలము, విశ్వాసము చేతనే గ్రహించుకొనగలము. పదార్థంలో 3 రకాలు మనము చూడొచ్చు. వాటిలో ద్రవ పదార్థము, ఘన పదార్థము, వాయు పదార్థం. ఈ 3 రకాల పదార్థాలు మనము చూడొచ్చు. పదార్థం 3 రకాలుగా ఉన్నది. వాయువులు, అదే విధముగా ద్రవము, నీరు, అదే విధముగా ఘన పదార్థాలు, రాళ్ళు, రప్పలు. ఇవన్నీ కూడా పదార్థము క్రిందికే వస్తాయి. పదార్థమును సృష్టించినటువంటి వాడు దేవుడు. రెండవది కాలము. మొదటిది పదార్థము, రెండవది కాలము, టైమును కూడాను దేవుడు 3 రకాలుగా సృష్టించాడు. ఒకటి వర్తమాన కాలము, 2 భూతకాలము, 3 భవిష్యత్ కాలము. కాలమును 3 రకాలుగా విభజన చేయడం జరిగింది. మనకు తెలుసు గతించినటువంటి కాలం, మనకు తెలుసు మనం అనుభవిస్తూ ఉన్నాము వర్తమాన కాలం, మనకు తెలుసు రేపటి గురించి అనేటువంటిది, అది భవిష్యత్ కాలం. కాలాన్ని 3 రకాలుగా దేవుడు సృష్టించాడు. సృష్టించినటువంటి వాడు సృష్టికర్త. 3 విషయాలు మనకు అర్థం కాలేదు. ఈ 3 విషయాలలో మొదటిది పదార్థము, అది 3 రకాలుగా మళ్ళీ విభజించబడింది. రెండవది కాలము, అది కూడాను 3 విధాలుగా విభజించబడింది. మూడవది స్థలము, స్పేస్. ఇంతదైనా స్పేస్, మొత్తం విశ్వమంతా కూడాను స్పేస్. 2 కూడాను స్పేస్ అని చెప్పొచ్చు. ఈ స్పేస్ అనేటువంటిది కూడాను 3 రకాలుగా మళ్ళీ తిరిగి మనము అర్థం చేసుకోవచ్చు, వివరించవచ్చు, కొలవచ్చు.
కాలమును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వర్తమాన భూత భవిష్యత్ కాలములుగా అర్థం చేసుకొని వివరిస్తూ ఉన్నామో అదే విధముగా స్థలాన్ని కూడా 3 రకాలుగా విభజించవచ్చు, అర్థం చేసుకోవచ్చు, కొలవచ్చు. ఎట్లా? ఎత్తు, పొడవు, వెడల్పు. ఈ 3 రకాలుగాను స్థలాన్ని మనము అర్థం చేసుకుంటాం, కొలుస్తాం. అది ఉంటుంది కూడాను, అట్లాగే ఉంటుంది. ఒక స్థలానికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాలు పదార్థం క్రిందికి వస్తాయి. టైమ్, స్పేస్, మ్యాటర్ అనేటువంటిది ఈ 3 కూడాను పదార్థం కిందికి దేవుడు సృష్టించాడు. ఈ 3 కూడాను, ఈ 3 కూడాను ఒకటి కూడాను మనిషికి అర్థం కాదు. ఒక్కటి కూడాను మనిషి అర్థం చేసుకోవడానికి జ్ఞానము చాలదు. ఈ 3 కూడాను 3 రకాలుగా మళ్ళీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన కూడాను 3 రకాలుగా ఈ లోకంలో ఆయన ప్రత్యక్ష పరచబడ్డాడు. 3 రకాలుగాను, 3 విధాలుగాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని మనము పిలుస్తాం. కాబట్టి ఈ అంశాలు దేవుని పైన మనకున్నటువంటి విశ్వాసము ద్వారానే గ్రహించుకొనగలము. కానీ నిరూపణ చేసో లేకుంటే మరి మరొక ప్రయోగం చేసో ఇంకొక రకంగానో మానవునికి అర్థము కావు. అందుకే అంటున్నాడు, ఈ ప్రపంచము అనబడేటువంటిది, ఈ టైమ్, స్పేస్, మ్యాటర్, ఈ 3 కూడాను ఎట్లా నిర్మించబడ్డాయంట? దేవుని వాక్యము వలన నిర్మాణమైనాయి. వచ్చేసింది ఆన్సర్. నమ్మను అన్నాం అనుకోండి, అసలు ఆ నమ్మకమును బట్టియే నువ్వు సాక్ష్యం కలిగి ఉంటావు. నమ్మడం నమ్మకపోవడం బట్టే మన యొక్క సాక్ష్యము దేవుని దృష్టిలో ఆధారపడి ఉంటుంది. నువ్వు నమ్మితేనే, నువ్వు విశ్వసిస్తేనే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని నీవు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. ప్రపంచములు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థము చేత నిర్మింపబడలేదు. ఏమీ లేని దగ్గర దేవుని వాక్కు ద్వారా సృష్టించబడ్డాయి. ఏమీ లేని చోట ఉన్నట్టుగా పిలిచేటువంటి మన ప్రభువు, మన దేవుడు నోటి వాక్కు చేత సర్వమును సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనము విశ్వాసము ద్వారా గ్రహించుకొనగలము. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుంది అంటే, విశ్వాసం అనేటువంటిది ఎంత గొప్పదో అనేటువంటి దాన్ని మనము అర్థం చేసుకోవటానికి. అట్టి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మంచి సాక్ష్యము మనకు ప్రభువు నుండి వస్తుంది. విశ్వాసం లేకుండా మనము మంచి సాక్ష్యం పొందలేము. మంచి సాక్ష్యము వీరు పొందారు అంటే వారు విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు అని చెప్పి రాయబడింది. మనకు కనబడట్లేదు, మనకేమీ కూడాను కనబడట్లేదు, కనబడటం లేదు కదా అని చెప్పి మనము నమ్మకుండా ఉంటే అది అవిశ్వాసము క్రిందికి వస్తుంది. విశ్వాసం అంటే కనబడకపోయినా కూడాను, ఇంకా చెప్పాలి అంటే కనబడినటువంటి వాటిని నమ్మటం, విశ్వసించటం. కనబడినటువంటి వాటిని నమ్మటమే విశ్వాసం. అందును బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందారు. ఇక్కడ చెప్పబడినటువంటి వారు ఎవరూ కూడాను ఏది చూడలేదు, అయినప్పటికీ కూడాను వారు నమ్మారు, విశ్వసించారు. ప్రపంచము దేవుని వాక్యం వలననే నిర్మాణమైనాయి అని వారు విశ్వసించారు. కనుకనే మంచి సాక్ష్యము కలిగినటువంటి వారిగా జీవించి మరణించాడు. కాబట్టి విశ్వాసం అంటే వీటన్నిటినీ దేవుడు తన మాట చేత సృష్టించాడు అని ఒప్పుకోవడం, నన్ను దేవుడు తన వాక్కు ద్వారా కన్నాడు అని విశ్వసించటం ద్వారానే మనకు సాక్ష్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యము అనేటువంటిది కనబడినటువంటిది అని అనుకుంటే, అదృశ్యమైనది అని అనుకుంటే, ఎందుకంటే వాక్యము దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఏమీ చూడలేదు,
దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఏమీ చూడలేదు, మండే పొదను చూశాడు అంతే. మండే పొదలో నుండి దేవుడు మాట్లాడాడు అని చెప్పి రాయబడి ఉంది. వారు కేవలం విన్నారు, దేవుని స్వరాన్ని విన్నారు. కాబట్టి వాక్యము అనేటువంటిది అదృశ్యమైనది అని అనుకున్నట్లయితే ఈ లోకం, ఈ ప్రపంచం, మనము కనబడేటువంటి వారు. కనబడని దానిలో నుండి కనపడేటువంటిది వచ్చింది. అదే ఈ వాక్యం యొక్క సారాంశం. కనపడని దానిలో నుండి కనపడేటువంటిది వచ్చింది. వాక్యము ద్వారా ప్రపంచం నిర్మాణమైంది. ప్రపంచం కనబడుతుంది, వాక్యం కనబడటం లేదు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు కలుగునుగాక అనగానే ఈ లోకంలో సర్వమును కలిగినట్లుగా లేఖనము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి వాక్యము ద్వారానే సమస్తమును కలిగింది. ఉదాహరణ కోసం మనము ఆలోచన చేస్తే, ఉదాహరణ కోసం జస్ట్ అర్థం కావడం కోసం ఆలోచన చేస్తే, ఇప్పుడు కనబడినటువంటి వాటిలో నుంచి కనబడేటువంటిది వచ్చింది అనేటువంటి దాని కొరకు ఉదాహరణ. ఈ వాయువులు ఏవి మనకు కనపడవు, గ్యాసెస్ ఏమీ కనపడవు. అందులో నుంచి ఉదాహరణగా హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ను తీసుకుంటే అది కంటికి కనబడదు. ఆక్సిజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటే కంటికి కనబడదు. అయితే ఈ ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ కలిసినప్పుడు కనబడేటువంటి పదార్థం మనకు ఒకటి దొరుకుతుంది. 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలిస్తే ఏమొస్తుంది? H2O అంటే వాటర్, నీళ్లు, మనకు ప్రాణాధారమైనటువంటి నీళ్లు. అవి ఉన్నాయి, అవి ఆల్రెడీ వాతావరణంలో ఉన్నాయి, అయితే కనబడలేదు. ఎప్పుడు? ఒకప్పుడు ఒక స్టేజ్లో కనబడలేదు. అయితే అది ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అది దృశ్యమైంది. ఒకప్పుడు అదృశ్యముగా ఉన్నది, అయితే దృశ్యములోనికి వచ్చింది. అది మనకు ఉపయోగపడుతుంది, మన ప్రాణాధారం అయిపోయింది. కనబడనంత మాత్రాన ఏది లేదు అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. అందుకే లేఖనం ఏం తెలియజేస్తుందంటే దేవుని గురించి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు, వారు చెడిపోయినటువంటి వారు అని చెప్పి లేఖనం తెలియజేస్తోంది. కేవలం చెడిపోయినటువంటి వారు మాత్రమే దేవుని గురించి అపనమ్మకం కలిగి ఉంటారు, లేదా నమ్మరు. దేవుని గురించి అవిశ్వాసులుగా ఉంటారు. నమ్మినటువంటి వారు మాత్రమే దేవుణ్ణి తెలుసుకుంటారు. నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే దేవుడు అర్థమే కాడు. ఎట్లుంటుందంటే, నమ్మకపోతే నేను నమ్మను, గ్యాసెస్ లేవని నేను నమ్మను అని అంటే ఎంత మూర్ఖత్వంగా ఉంటుందో. దేవుడు లేడని, దేవుడు సృష్టించలేదని ఈ లోకాన్ని నమ్మితే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. కనపడనటువంటి వాక్యము నుండి కనపడేటువంటి లోకం నీవు నేను వచ్చాము. దేవుడు సృష్టించాడు అని చెప్పి విశ్వాసము చేత గ్రహించుకొనుచు ఉన్నాము. విశ్వాసము చేత, నమ్మకమును బట్టి, దేవుణ్ణి నమ్ముట ద్వారా మనము గ్రహించగలుగుచూ ఉన్నాం, అర్థము చేసుకొనగలుగుచూ ఉన్నాం. మనకు అర్థం కావాలి అంటే, మనకు గ్రహింపు రావాలి అంటే మనకేం కావాలి? విశ్వాసము కావాలి. మనము తెలుసుకోవాలి అంటే, మనకు జ్ఞానము రావాలి అంటే మనకు కావలసినది విశ్వాసము మాత్రమే. విశ్వాసము ద్వారా, విశ్వాసము చేతనే మీరు గ్రహించుకొనుచు ఉన్నాము, మనము గ్రహించుకొనుచు ఉన్నాము. విశ్వాసం లేకపోతే గ్రాహ్య శక్తి, అర్థం చేసుకోవడం లేదా జ్ఞానము సంపాదించుకోవటం ఉండదు. లోకం ఏమంటదంటే నువ్వు దేన్నైతే చూడగలవో లేదా నువ్వు దేన్నైతే గ్రహింపగలవో దానినే నమ్ము. గ్రాహ్యమైనటువంటి దానిని మాత్రమే నువ్వు నమ్ము, కనబడేటువంటి దానిని మాత్రమే నువ్వు నమ్ము. ఇది లోకములో ఉన్నటువంటి పద్ధతి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దీనికి భిన్నముగా నువ్వు
విశ్వసించినట్లయితే గ్రహించుకొనగలుగుతావు. విశ్వాసము చేత మాత్రమే నీవు గ్రహించుకొనగలుగుతావు. నమ్ముట చేతనే నీవు దేవుని శక్తిని చూడగలవు. ఇది దేవుడు యేసుప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 11:39లో, యోహాను సువార్త 11:39లో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యేసు ప్రభు మార్తాతోటి స్వయంగా చెప్పినటువంటి మాట. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నీవు విశ్వసించినట్లయితే నీవు గ్రహించుకొనగలుగుతావు. నువ్వు నమ్మకుండా, విశ్వసించకుండా నువ్వు గ్రహించలేవు, దేవుని మహిమను చూడలేవు. అయితే లోకం చూస్తేనే నమ్ము, నీకు గ్రాహ్యమైతేనే నమ్ము. చూడండి ఎంత మోసపూరితంగా లోకం మనిషిని మోసం వైపు లాగుతుందో. బైబిల్కి టోటల్ వ్యతిరేకంగా లోకం మాట్లాడుతుంది. అది మనము ఎప్పుడూ కూడాను గ్రహించి ఉండాలి. అదే జ్ఞానం, అదే జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మార్తతోటి యేసు? మరలా తన 38 చదవమ్మా. యేసు ప్రభు ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ ఎందుకు ఇది చదివిస్తున్నామంటే, దేవుని వాక్యము లేదా దేవుని వాగ్దానము మన కళ్ళ ముందున్నటువంటి పరిస్థితులకు ఏమీ సంబంధం ఉన్నట్టుగా కనపడదు. అది ఫస్ట్ మనం ముందు తెలుసుకోవాలి. దేవుని వాక్యము లేదా దేవుని వాగ్దానము ఒక ప్రక్క ఉంది అనుకోండి, మరొక పక్క ఈ లోకంలో మనం అనుభవించేటువంటి ప్రతి అంశము కూడాను దేవుని వాక్యానికి, ఆయన ఏదైతే మనకు వాగ్దానము చేశాడో దానికి, మనము అనుభవిస్తున్నటువంటి పరిస్థితులకి సంబంధమే ఉండదు, ఉన్నట్టుగా అనిపించదు. టోటల్గా వేరువేరుగా అనిపిస్తుంది చాలాసార్లు. అందుకే విశ్వాసములో బలహీన పడిపోవడానికి ఇది ఒక కారణం. ఇప్పుడు చదివితే మనం అర్థం చేసుకోవచ్చు అదేంటి అంటే, క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు లాజరు చనిపోయాడని చెప్పి తెలిసిన తర్వాత బేతనియ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ సమాధి చేశారు లాజర్ని. అక్కడ అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, సమాధి వద్దకు వచ్చి, దాని మీద ఒక రాయి పెట్టి ఉండడం ఆయన చూశాడు. చూసిన వెంటనే ఆయన ఏమన్నాడు? రాయి తీసివేయుడి అని చెప్పాను. ఒక మాట ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, రాయి తీసేయండి అని అంటున్నాడు. అప్పటికీ కూడాను వారి హృదయాలు, అనగా మార్తా మరియ వారి కుటుంబము, వారి మనసులు, హృదయాలు దుఃఖముతో నిండిపోయి ఉన్నాయి. ఎటువంటి ఆదరణ, ఎటువంటి ధైర్యము కూడా లేదు. కోల్పోయి ఉన్నారు వాళ్ళు, దుఃఖములో ఉన్నారు వాళ్ళు. అటువంటి సమయంలో యేసు ప్రభు వచ్చి ఆల్రెడీ సమాధి చేయబడినటువంటి సమాధి రాయిని ఓపెన్ చేయమంటున్నాడు. అటువంటి సమయంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏం ప్రభా, ఇప్పుడు ఏమి ఓపెన్ చేసి ఏం లాభం? 4 దినాలు అయిపోయింది, చనిపోయి 4 దినాలు అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేసి ఏం లాభం? నువ్వు ముందు చూండి ఉంటే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు. మేము నీకు తెలియజేసిన సమయంలో నీవు వచ్చి ఉంటే నువ్వు బ్రతికి ఉండేవాడు. ఇది మానవుని యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క ఆలోచన పద్ధతి ఇది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది ఏంది? ఒక సమాధి ఉంది, ఒక 4 రోజులు చనిపోయి 4 రోజులు అయిపోయినటువంటి వాళ్ళ తమ్ముడి బాడీ ఆ సమాధిలో ఉంది. వాళ్ళని ఓదార్చడానికి బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు యేసు ప్రభు రావడంతో. ఈ పరిస్థితులలో వారు ఈ ప్రభువు వచ్చి సమాధి రాయిది అంటే అసలు మిస్ మ్యాచ్గా అనిపిస్తుంది ఎవరికైనా. అంతే, ఇదేంది ప్రభువా, ఇప్పుడు వచ్చి సమాధి రాయి మీద రాయి తీయమంటే ఏంది? సంబంధం ఉండదు. అయితే ప్రభు ఏమంటున్నాడు? ఆమె ఏమంటుంది? ఇంకా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టును అని ఆయనతో చెప్పాను. ఎందుకు ప్రభువా?
ఇప్పటికే బాధలో, వేదనలో, చింతలో, దుఃఖంలో ఉన్నటువంటి మాకు పైగా ఆ మూత తీస్తే వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మేమందరం కూడా బ్యాడ్ స్మెల్ పీల్చుకోవడానికా మొద్దయ్యాలి? ఆమె యొక్క ఉద్దేశం అది. అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు. ప్రపంచములను ఏ వాక్యము చేత అయితే నిర్మించాడో, ఏమీ లేని దగ్గర నుండి అన్ని ఉన్నట్లుగా ఎవరైతే పిలిచాడో ఆయన అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు కూడా, మనం ఎవరిని నమ్ముతున్నాం? మన ప్రభు ఎవరు? మన రక్షకుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ప్రపంచమును ఒక్క మాట చేత సృష్టించినటువంటి వాడు, తన వాక్కు ద్వారా సమస్తమును నిర్వహిస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన అదే వాక్కును వాగ్దాన రూపములో నీకు నాకు పంపించాడు. అయితే ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి మనకు అనేకమైనటువంటి అవిశ్వాసాలు అడ్డొస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు అవే కనబడుతున్నాయి కాబట్టి. ఎందుకంటే మార్తాకు కూడాను అవే కనబడుతున్నాయి కాబట్టి, ప్రభువా నువ్వు చెప్తున్నావు రాయిదీమని, వాసన వస్తుంది. అది ఆమెకు తెలిసింది. అంతే, ఎవరికైనా అంతే, ఎవరికైనా అంతే. ఎప్పుడు అంటే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయన వాక్కులో ఎటువంటి శక్తి ఉన్నది? ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనాయి అనేటువంటి విషయమును సంపూర్ణముగా విశ్వసించినటువంటి వారికి ఇక ఏ విధమైనటువంటి వాక్ అయినా కూడాను అట్లాగే అనిపిస్తుంది, ఇట్లాగే అనిపిస్తుంది. మార్త కనిపించినట్లే ప్రభువు వచ్చి మాట్లాడుతూ ఉంటే, వద్దు ప్రభువా వాసన కొట్టును. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువు అని నీతో నేను చెప్పలేదా అనేను. నీవు నమ్మిన ఎడల, ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నా మార్త, నీకు అనేక సార్లు చెప్పాను, నీవు విశ్వసించిన ఎడల, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని నేను చెప్తూనే ఉన్నాను. నీకు చెప్పలే? అట్లా అంటున్నాడు. నీకు చెప్పాను కదా, నీకు చాలాసార్లు చెప్పాను కదా, చెప్తూనే ఉన్నాను కదా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను చెప్తూనే ఉన్నాను. సండే స్కూల్ దగ్గర నుంచి నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఏమని? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీవు విశ్వసిస్తే నీవు గ్రహించగలుగుతావు. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందారు? విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచు ఉన్నాము అని లేఖనము తెలియజేస్తుంది. అంటే నువ్వు విశ్వసిస్తే గ్రహించగలుగుతావు, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. నేను నీతో చెప్పలేదా? ఎందుకు విశ్వాసం లేని మాటలు మాట్లాడతావు ఓ మార్త అని అనడం మనము చూస్తాం. ఎందుకంటే మనం అనుభవించేటువంటి ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులన్నీ కూడాను ప్రతికూలంగా అనిపిస్తాయి. కాబట్టి దాని ప్రక్కన దేవుని వాక్యమును పెట్టినప్పుడు మనకు దేవుని వాక్యం తేలిపోయినట్లుగా అనిపిస్తుంది, దేవుని వాక్యం బలము లేనట్లుగా అనిపిస్తుంది, దేవుని వాక్యం ప్రభావము లేనట్లుగా అనిపిస్తుంది. అందుకే దేవుని వాక్యము వినటానికి పెద్దగా ఆసక్తి కనపరచం. లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోవటం కోసం వెళ్తూ ఉంటారు. దేవుని వాక్యం ఒక పక్క, సమస్య పరిష్కారం ఒక పక్క మనం పెడితే, మనం దేవుని వాక్యముల కంటే కూడాను సమస్య పరిష్కారం దిశగా వెళ్ళటానికి ఇష్టపడతాం. అంతే కదా? మన సమస్యను పరిష్కరించేటువంటిది ఏదో దానికోసం పోతాం, కానీ దేవుని వాక్యాన్ని సెకండరీ థింగ్గానే మనము ట్రీట్ చేస్తాం. అదే దేవునికి బాధాకరమైనటువంటి సంగతి. అందుకే అంటున్నాడు, నేను నీకు చెప్పలేదా? నేను నీకు చెప్పాను కదా, నీవు నమ్మితే చూస్తావు. లోకమేమో లేదు చూస్తేనే నమ్మాలా, చూడకుండా మనం నమ్మడానికి లేదు, సాక్ష్యం కావాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆశ్చర్యంగా, ఆ సాక్ష్యము అని అంటున్నారే, ఆ సాక్ష్యం ఏందో తెలుసా? విశ్వాసము. మీ విశ్వాసమే. మీకు విశ్వాసము ఉంటే
మీరు సాక్షులుగా ఈ లోకంలో ఉంటారు, నాకు సాక్షులుగా ఈ లోకంలో ఉంటారు. మీ గురించి సాక్ష్యము నేను ఇవ్వగలగడానికి అవకాశం ఉంది. విశ్వాసమే లేకపోతే ఇంకా సాక్ష్యం ఎక్కడిది? ఇంకా సాక్ష్యం ఎక్కడిది? ఇంకా నమ్మకం ఎక్కడిది? ఇంకేం చూడగలుగుతావు? నువ్వు ఏం పొందుకొనగలుగుతావు? విశ్వాసమును బట్టి వారు గ్రహించగలిగారు. కాబట్టి ఇక్కడ ఈమె చూస్తూ ఉన్నటువంటి దాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు చాలాసార్లు మన యొక్క సందర్భాల్లో మన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనారోగ్యాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, మరి ఏదైనా అవమానము, నింద ఏదైనప్పటికీ కూడాను దాన్ని చూసినప్పుడు మనము చాలా బాధపడతాం. ఎందుకంటే మన మనస్సు విశ్వాసం మీద కాకుండా సమస్య పైన కేంద్రీకరిస్తాం కాబట్టి, ఫోకస్ చేస్తాం కాబట్టి మనకు ఆ విధంగా అనిపిస్తుంది. మార్తావలే మొదటి పేతురు 2:9 మన గురించి ప్రభు ఏమంటున్నారు? మీరు రాజులు అంటాడు, మీరు యాజకులు అంటాడు. అంటే క్రైస్తవులు, విశ్వాసులు. ఎక్కడ యాజకులు ప్రభువా, ఎక్కడ రాజులు ప్రభువా? ఎన్ని కష్టాలు ఈ లోకంలో. ఉదాహరణకు మన సిటీలో ఆ శంకరపల్లి దగ్గర చర్చిలో దూరి అనేకుల్ని వాళ్ళు కొట్టి గాయపరిచారు. వాళ్ళల్లో ఒక ఇద్దరు ముగ్గురు సీరియస్గా ఉన్నారు. ఎక్కడ రాజులు ప్రభువా? ఎక్కడ పరిస్థితులు? మనకు కూడాను అట్లాగనే అనిపిస్తుంది, మార్తలాగానే. పరిస్థితులను చూసినప్పుడు దాని ప్రక్కన దేవుని వాక్యం మనకు పేలవంగా అనిపిస్తుంది, తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. యెఫ్తా కూడా అట్లాగే అనిపించింది. న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తా న్యాయాధిపతుల గ్రంథం 6:12 దేవదూత వచ్చి యెఫ్తా తోటి మాట్లాడుతున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. న్యాయాధిపతులు 6:12 యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, అంటే గిద్దును ఏమంటున్నాడు తెలుసున? ఏం తోడై ఉన్నాడు ప్రభువా? ఏం తోడై ఉన్నాడు యెహోవా? యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతయు మాకేలా సంభవించెను? చాలు, ఇదంతయు మాకేలా సంభవించెను? నీవు మాకు తోడుగా ఉంటే, యెహోవా మాకు తోడుగా ఉంటే ఎందుకు ఇవన్నీ జరగాలి అనిపిస్తుంది అన్నాడు. యెఫ్తా కూడా అన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు విశ్వాసం లేకుండా అర్థం చేసుకోలేవు, నమ్మకుండా చూడలేవు, విశ్వసించకుండా గ్రహించలేవు. నీ విశ్వాసము బలపడాలి. మంచి సాక్షిగా నీవు ఈ లోకంలో ఉండాలి అంటే విశ్వాసం నీకు బలంగా ఉండాలి. విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యము పొందారు. అట్టి సాక్ష్యము నువ్వు కూడా పొందుకోవాలి అంటే అట్టి విశ్వాసిగా నీవు కూడాను బలంగా ఉండాలి. అప్పుడు నీవు చూడగలుగుతావు, పొందుకొనగలుగుతావు, అనుభవించగలుగుతావు, గ్రహించగలుగుతావు. విశ్వాసమును చేత వారు గ్రహించుకున్నారు, సాక్ష్యము పొందారు అని చెప్పి మనం ఇక్కడ హెబ్రీ 11:2-3 వచనాల్లో చదివినప్పుడు అర్థము చేసుకొనగలం. మరి విశ్వాసం ఎట్లా వస్తుంది? ఇది ఒక్కడే చెప్పి మనం ముగించేసుకుందాం. మరి విశ్వాసము ఎట్లా వస్తుంది? విశ్వాసం ఉంటే అన్నీ అర్థమవుతాయి, అన్నీ చూడగలము, అన్నీ నమ్మగలము, దేవుని మహిమను చూడగలము. మరి విశ్వాసం ఎట్లా? దేవుని లేఖనము తెలియజేసేటువంటి మాట ఏమంటే, వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఏం వినాలి? రోమా 10:17 వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట అనున్నది క్రీస్తును గురించినటువంటి మాట ద్వారా కలుగును, మొదటి ఈక్వేషన్. రెండవది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయినటువంటి యేసు అనేటువంటి మాటను మనం చూస్తాం. విశ్వాసం కలిగి ఉండాలి. ఎట్లా కలిగి ఉండటం? దానికి సోర్స్ ఏంది? విశ్వాసానికి సోర్స్ ఏంది అంటే, ఒకటి
దేవుని వాక్యము, రెండు యేసుక్రీస్తు, రెండు ఒకటే. యేసుక్రీస్తున్న దేవుని వాక్యమే, దేవుని వాక్యం అంటేనే యేసుక్రీస్తు, రెండు ఒకటే. కానీ విడివిడిగా చెప్పబడ్డాయి లేఖనంలో. వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట అనేటువంటిది క్రీస్తుని గురించినటువంటి మాట ద్వారా కలుగును. రెండవది విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేటువంటి వాడు యేసు ప్రభువును కలిగి ఉంటే విశ్వసిస్తావు. ఆయన వాక్యమును సంపూర్ణముగా వినగలిగితే విశ్వసిస్తావు. వినడం అంటే ఊరికే వినడం కాదు, విని గైకొనడం. విని గైకొనడం. విని వదిలిపెడితే విశ్వాసం రాదు. విని దాని ప్రకారము చేయవాడు, వాక్యము విని దాని ప్రకారము చేయవాడు, అట్టివానికి విశ్వాసం. అట్టివాడు ఎవరని చెప్పి అంటాడు యేసు ప్రభు, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు ఎలాంటి వాడు? స్థిరమైనటువంటి బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎట్లొస్తుంది విశ్వాసం? స్థిరంగా ఉండేటువంటి బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె ఉండేటువంటి విశ్వాసం ఎట్లా వస్తుంది అంటే, ఆయన మాట నుండి, ఆయన మాట విని దాని ప్రకారము చేయటం ద్వారా. అక్కడే మనకు లోపం. వింటున్నాం కానీ చేయటం లేదు. వినపడుతుంది వాక్యం, దేవుని వాక్యం వినబడుతూ ఉంది, కానీ దాని ప్రకారము చేయటం లేదు, దానిని గై కొనటం లేదు. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. మరి ఎట్లొస్తుంది విశ్వాసం? విశ్వాసం ఉంటేనే స్థిరత్వం. విశ్వాసం లేకపోతే ఇసుక మీద ఇల్లు, విశ్వాసం ఉంటే బండ మీద ఇల్లు. విశ్వాసం ఎట్లొస్తుంది? దానిని విని, వాక్యమును విని గైకొనటం ద్వారా, దాని ప్రకారము చేయటం ద్వారా. అప్పుడు కదా విశ్వాసం వస్తుంది, అప్పుడే కదా విశ్వాసం వస్తుంది. ఒక ఉదాహరణ చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తర్వాత వచనం, విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హేబెలు కయీని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంట. ఒకనికి విశ్వాసము ఉంటే శ్రేష్టమైనటువంటి వాటిని గుర్తుపట్టడానికి వానికి జ్ఞానం వస్తుంది. ఒకనికి విశ్వాసం ఉంటే దేవునికి ఏది ఇష్టమో దానిని చేయటానికి వీనికి జ్ఞానం వస్తుంది. విశ్వాసమును బట్టి కయీని కంటే శ్రేష్టమైనటువంటి అర్పణ బలి హేబెలు ఇవ్వగలిగాడు. ఎట్లా వచ్చింది ఈ విశ్వాసం ఆయనకి? ఈయనకి ఆ విశ్వాసం ఎట్లా వచ్చింది అంటే వినుట ద్వారా. వినుట ద్వారా. ఇప్పుడు దేవునికి ఏది అర్పించాలి, దేవునికి ఏది ఇష్టమో, దేవుడు దేనిని స్వీకరిస్తాడు అనేటువంటి విషయాలు చాలా క్లియర్గా అవ్వ ఆదాములు వారి పిల్లలకు తెలియపరిచారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అవ్వ ఆదాములు తల్లిదండ్రులుగా తమ పిల్లలకి దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఎట్లా అర్పించాలా, ఎప్పుడు ఏ విధంగా అర్పించాలా, ఏది అర్పించాలా, ఇవన్నీ కూడాను వారికి చెప్పారు. వారికి చెప్పారు కాబట్టి హేబెలు దానిని విని గైకొన్నాడు. లేకుంటే హేబెలుకి ఏం తెలుసు? హేబెలుకు దేవునికి ఏది ఇష్టమో, దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైందో హేబెలుకు తెలియాలి అంటే తెలిసే అవకాశం ఎట్లా వస్తుంది? కేవలము తమ తల్లిదండ్రులు వలన, వారు చెప్పేటువంటి మాట వలన మాత్రమే వారు తెలుసుకొనగలరు. కాబట్టి వారు చెప్పారు. చెప్పినప్పుడు కయీను వినలేదు, హేబెలు విన్నాడు. అంతే. కయీను విన్నాడు అంటే విని గైకొన్నాడు, దాని ప్రకారం చేశాడు. కయీను బుద్ధిమంతుడు. కయీను శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించాడు. హేబెలు శ్రేష్టమైనటువంటి బలి కయీను కంటే దేవునికి అర్పించాడు. ఎట్లా? విని దాన్ని గ్రహించుకోవటం ద్వారా, విని దానిని గైకొనటం ద్వారా, విని దాని ప్రకారం చేయటం ద్వారా. కయీనైతే విన్నాడు, దాని ప్రకారం చేయలేదు. అక్కడ తేడా కూడా మనకు కనబడుతుంది.
హేబేలు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, దేవుని పైన ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. అర్పణ సమయము వచ్చినప్పుడు హేబేలు ఏం చేశాడంటే తన మందలోనికి వెళ్ళి క్రొవ్విన వాటిని వేరు చేసి, తులుచూలు పుట్టినటువంటి వాటిని మళ్ళీ వేరు చేసి వాటిలో కొన్ని దేవునికి ఇచ్చాడు అని చెప్పి రాయబడింది. ఆదికాండం మనం పరిశీలన చేస్తే 4వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయంలో అంటే ఇక్కడ మనకేం కనబడుతుంది? హేబేల్ విషయంలో దేవుని పైన ఆయనకున్నటువంటి ప్రేమ, విశ్వాసము, భక్తి ఇవన్నీ కనబడుతున్నాయి. ఎందుకంటే దేవునికి ఏది ఇష్టమో ఆయనకు తెలుసు. దేవునికి ఇష్టమైన వాటిలో మళ్ళీ ఈయన దాన్ని క్రొవ్విన వాటిని వేరు చేస్తున్నాడు. తులుచూలు పుట్టిన వాటిని ఫస్ట్ ఆయన తీసిపెట్టాడు. తులుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని మళ్ళీ తీసిపెట్టాడు. వాటిలో కొన్ని తీసుకొని దేవునికి దహన బలిగా అర్పించాడు. దేవునికి దహన బలి అర్పించాలి అనేటువంటి విషయము తెలియపరచబడినప్పటికీ కూడాను కయీను చెయ్యలే. ఎందుకు చేయలే? వారి తల్లిదండ్రుల మాట, దేవుని గురించినటువంటి మాట విని గైకొనకపోవుట చేత అంతే. ఆయనకు విశ్వాసం లేదు. మరి ఎందుకు విశ్వాసం లేదు కయీనుకు? వారు చెప్పారు కానీ తల్లిదండ్రులు విని గైకొనలేదు. వాళ్ళు చెప్పింది ఎందుకు ఇవ్వాలి? నాకు ఇష్టమైంది ఇస్తా. యారగెన్సీ. వాళ్ళు చెప్తే ఎందుకు చేయాలి? నాకేది ఇష్టం అనిపిస్తే అది చేస్తా. ఇది చేస్తేనే మంచా, ఇలా చేస్తేనే మంచా, ఇలాగ కూడా చేయొచ్చు, ఇలాగ కూడా చేస్తా. అక్కడే పడిపోయాడు కయీను. అందుకే కయీను కంటే కూడాను శ్రేష్టమైనటువంటి బలి హేబేలు అర్పించాడంట. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు మన గురించి కూడాను ఒక దినమున దేవుడు సాక్ష్యం ఇచ్చే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. నీ గురించి, నా గురించి, మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేటువంటి దినము. ఆ దినమును ఫేస్ చేయటానికి మనకి ఇంకా సమయం ఉంది, ఇంకా అవకాశం ఉంది. దేవుడు మన గురించి శ్రేష్టమైనటువంటి అర్పణ తెచ్చావు అని మంచి సాక్ష్యము చెప్పగలగటానికి మనకు ఇంకా సమయం ఉంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హేబేలు అర్పణను గురించి సాక్ష్యం అంటున్నాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఏ విశ్వాసమును బట్టి? వారి తల్లిదండ్రులు ఎవరి గురించి అయితే తెలియజేశారో ఆ వాక్యము విన్నటువంటి దానిని బట్టి విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు దేవుని నుండి. అది మనకు విశ్వాసము కావాలి. సాక్ష్యం కలిగి ఉండాలంటే ఈ లోకంలో విశ్వాసం ఉంటే అటు మనుషుల నుండి సాక్ష్యం, మంచి సాక్ష్యం లభిస్తుంది, దేవుని నుండి మంచి సాక్ష్యము లభిస్తుంది. దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు విశ్వాసులను. శ్రేష్టమైనటువంటి జీవితం గడిపావు నువ్వు అని చెప్పి మెచ్చుకుంటాడు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. మనము చచ్చినప్పటికీ కూడాను విశ్వాసములో ఉండి చనిపోతే మనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మనము చనిపోయిన తర్వాత కూడా మన జీవితం మాట్లాడుతుంది. ఇక్కడ దాని గురించి తెలియజేస్తాం. మనము ఉన్నా లేకపోయినా మనం ఏ విధంగా విశ్వాసంలో జీవించామా అన్న దాన్ని బట్టి మనము చనిపోయిన తర్వాత కూడాను మన విశ్వాస జీవితం మాట్లాడుతుంది. మరి విశ్వాసం లేకపోతే మనకు అర్థం కాదు, గ్రహించలేము, దేవుని గురించి విషయాలు తెలియవు. వాటిని గైకొనకుండా అట్లాగా జీవిస్తే మనం ఈ లోకంలో స్వనీతితోటి బ్రతికినటువంటి వాళ్ళం అవుతాము. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితము ఉండదు. పరిస్థితులకు మనము బెండైపోతాము, కష్టాలకు మనము పడిపోతాము, ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి వలె కూలబడిపోతాము. అందుకు కాదు కదా దేవుడు మనల్ని సృష్టించింది. మనము స్థిరంగా నిలవబడటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ లోకంలో
తనకు సాక్షులుగా ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఇసుకలో కూలబడిపోయినటువంటి ఇంటి వల్లే ఉండటానికి కాదు. కాబట్టి దేవుని నుండి మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది, అది ముఖ్యం. దానికంటే ముందు ఈ లోకములో మనుషుల నుండి మన సాక్ష్యం ఏ విధంగా ఉంది. యేసు ప్రభు అంతటోడే అడిగారండి, ఏమనుకుంటున్నారు నా గురించి ప్రజలు అని. అది ఎంత ప్రాముఖ్యం కాకపోతే యేసు ప్రభు అడుగుతాడు, నా గురించి ఏమనుకుంటున్నారు జనులు అని అడిగాడు యేసు ప్రభు శిష్యులను కూర్చోబెట్టుకొని. అదేమంత ప్రాముఖ్యత లేకపోతే ఎందుకు అడుగుతాడు? మన గురించి జనులు ఏమనుకుంటున్నారు ముఖ్యం. దానిని బట్టి మన సాక్ష్య జీవితం ఉంటుంది. దానిని బట్టి దేవుడు రేపు మనల్ని కూడాను మన సాక్ష్యం ఆయన చెప్పడానికి ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితాన్ని ఆధారం చేసుకుని ఆయన మన గురించి సాక్ష్యము చెబుతాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడై ఉండెను అని చెప్పి ఈ లోకములో హానోకు సాక్ష్యము పొందాడు. విశ్వాసమును బట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మన యొక్క విశ్వాసము ఏ విధముగా ఉన్నది అనేటువంటిది మనము చూసుకోవాలి, ప్రశ్నించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. మన విశ్వాసం ఎంత గొప్పది, మన విశ్వాసం వరకు ఉన్నటువంటి పరిధులు ఎంత గొప్పవి అనేటువంటిది మనము పరీక్షించుకోవాలి. వాక్యము విని దాని ప్రకారము చేసేటువంటి వారముగా ఉంటే మన విశ్వాసం గొప్పదే. దేవుడు మన గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఆటోమేటిక్గా లోకస్తులందరూ కూడాను మన గురించి మంచి సాక్ష్యమే ఇస్తారు. విశ్వాస గురించి లోకం ఎప్పుడూ చెడ్డ సాక్ష్యం ఇయ్యదు. ఎప్పుడో 25 years బ్యాక్ చనిపోయినటువంటి ఆ గ్రాహం స్టీవెన్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇప్పటికి కూడాను ఎంత మంచి సాక్ష్యం తెలియజేయబడుతుంది. మనము చెప్పడం కాదు, క్రైస్తవులు చెప్పడం కాదు, అన్యులు చెప్తున్నారు, లోకస్తులు చెప్తారు వారు చేసిన పనుల గురించి, వారి జీవితం గురించి. ఎంత మంచోడు అని చెప్పి. ఎలాగనూ సాధ్యం? విశ్వాసమును బట్టి వారి దేశం వదిలిపెట్టి వచ్చారు. విశ్వాసం బట్టి వారి కుటుంబం ఇక్కడ అంకితం చేశారు. విశ్వాసం బట్టి మరణం వచ్చినా ఎదుర్కొని మరణించారు. విశ్వాసం బట్టి వాళ్ళ భార్య ఇంకా ఇక్కడ సేవ చేస్తూ ఉంది. విశ్వాసం బట్టి ఆయన చనిపోయినా కూడాను ఇంకా ఆయన సాక్ష్యం మనతో మాట్లాడుతూ ఉంది. విశ్వాసము అంత గొప్పది. ఊరికే అనలే మనల్ని విశ్వాసులు అని దేవుడు. విశ్వాసము కలిగినటువంటి వాడే విశ్వాసి. విశ్వాసం నాలో మనలో ఉంటే అది వర్కౌట్ చేయాలి, దాని ప్రకారం జీవించాలి, గైకొనాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.